నమస్తే, వెల్కమ్ టు యోయో గ్లాన్స్. మన దేశంలో హిందువుల జనాభా తగ్గుతుందా? నిజంగానే తగ్గితే ఇందుకు కారణం ఎవరు? మన దేశంలో ఉన్న కన్వర్టీస్ మాఫియానా? ఇటీవల యూపీలో చెంగూర్ బాబా ఈ మాఫియాలో ఒకరా? మన బుల్డోజర్ సీఎం యోగి ఏం చేశారు? ఎందుకు దేశవ్యాప్తంగా చెంగూర్ బాబా చర్చనీయాంశమయ్యారు? బాబా ముసుగులో ఆయన చేస్తున్నదేంటి? యోయో గ్లాన్స్లో తెలుసుకుందాం. మన దేశంలో చాలా మంది హిందుత్వవాదంతో రాజకీయాలు చేస్తున్నారు. ఓట్ల కోసమే ఇదంతా అని అంటుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ వీడియోను చూస్తుంటే ఎండ్ వరకు చూడండి. ఇక మన దేశంలో 1950 ప్రకారం జనాభా 2015లో కూడా ఉంది అంటే 7.8% తగ్గింది. ముస్లింల జనాభా 9.34% నుంచి 14.09%కి అంటే ఏకంగా 43% పెరిగింది. ఇందుకు కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి మర్యాద ఇవ్వటం కూడా వేస్ట్ అనుకోండి. ఇతను ఒకప్పుడు సైకిల్ మీద ఇంటింటికి తిరుగుతూ ఉంగరాలు తాయెత్తులు అమ్ముకుంటూ ఉండే సామాన్య వ్యక్తి. కట్ చేస్తే ఈ దేశాన్ని షేక్ చేస్తున్న మత మార్పిడికి డాన్గా మారిపోయాడు. వీడి పేరు జలాలుద్దీన్ అలియాస్ కరీముల్లాసా అలియాస్ చెంగూర్ బాబా. బలరాంపూర్ జిల్లా రేహర మాఫీ అనే ఒక చిన్న గ్రామం నుంచి స్టార్ట్ అయిన ఈ స్టోరీ చివరకు ఫారిన్ ఫండ్స్తో దేశ భద్రతను అమ్మేసే స్థాయికి చేరింది. ఇదంతా చెంగూర్ బాబా వల్లే. ఈ చెంగూర్ బాబా కుడి చేతికి 6 వేళ్లుంటాయి. అయితే తాను ఒక బాబా అని చెప్పుకుంటూ బాలికలు, వితంతువులు, జీవితంపై ఆశను కోల్పోయిన కొంతమందిని ఎమోషనల్గా టార్గెట్ చేసి తనను బీర్ బాబాగా ప్రొజెక్ట్ చేసుకున్నాడు. చెంగూర్ యాక్టింగ్కు ఎవరైనా పడిపోవాల్సిందే, అంతలా ప్రజలను నమ్మించాడు. ఇది చాంగౌరియా దర్గా, పేరుకే దర్గా, కానీ లోపల మాత్రం ఇది ఒక మత మార్పిడికి హబ్. ఇక్కడే పెద్ద ఎత్తున అన్ని మతాల ప్రజలతో మీటింగ్స్ జరుగుతుంటాయి. ఇక్కడికి వచ్చిన మహిళలను ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు. ఇందులో హిజ్రా హే తయాబా అనే పుస్తకాన్ని విడుదల చేసి మత మార్పిడికి పునాది వేయాలనుకున్నాడు. కానీ కొంతమంది నమ్మేవారు కాదు. అలాంటి వారికి డబ్బాస చూపించేవాడు, లేదంటే బెదిరించి మత మార్పిడి చేసేవాడు. అంతేకాదు, ఈ మత మార్పిడికి ఒక రేటును కూడా ఫిక్స్ చేశాడు. బ్రాహ్మణ, క్షత్రియ మహిళలకు 15 నుంచి 16 లక్షల రూపాయలు ఇచ్చేవాడు. ఓబీసీ మహిళలను కన్వర్ట్ చేస్తే 10 నుంచి 12 లక్షలు. ఇక షెడ్యూల్ క్యాస్ట్ ఇతరులను కన్వర్ట్ చేస్తే 8 నుంచి 10 లక్షల రూపాయలు ఇచ్చేవాడు. ఈ స్కామ్ అంతా కూడా ఏటీసీ ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. ఈ చెంగూర్ బాబా హిందూ మహిళలకు కోడ్గా ప్రాజెక్ట్ మార్పిడిని మట్టి పలక్నా, చెంగూర్ బాబాను మీట్ అవ్వడాన్ని దర్శన్ అనే కోడ్లను ఉపయోగించేవాడు. ఇంతకుముందు చెప్పినట్లుగా కన్వర్ట్ అయితే ఓకే, లేదంటే డబ్బు, అది కాదంటే బెదిరింపు, అది లేదంటే ప్రేమ. దీనికి ఉదాహరణ లక్నోకు చెందిన గుంజా గుప్తాను ఒక అబూ అన్సారీ అనే వ్యక్తి తనను అమిత్గా పరిచయం చేసుకుని ప్రేమలోకి దించాడు. ఆ తర్వాత అలీనా అన్సారీగా ఆమెను మార్చేశాడు. ఇలా చేసినందుకు అతనికి లక్షల్లో డబ్బు ముట్టింది. అయితే ఈ మత మార్పిడి ముందు మొదలైంది కేరళలో. లవ్ జిహాద్, ఫేక్ ఎన్జిఓ, ఫారెన్ ఫండింగ్, ఉద్యోగ అవకాశం, వీటిని ఆసరాగా చేసుకుని ఇదంతా చేస్తున్నారు. ఇదంతా కూడా కేరళలో మొదలై నార్త్ ఇండియాతో లింక్ అయి మత మార్పిడిని ఒక లాభాలొచ్చే బిజినెస్గా మార్చారు. దీన్ని తెలుసుకున్న చెంగూర్ బాబా యూపీలో అప్లై చేశాడు. ఈ ఆపరేషన్లో ఫారెన్ ఫండింగ్ కీ రోల్ ప్లే చేసింది. 40 బ్యాంక్ అకౌంట్లు, 106 కోట్ల రూపాయలు ఈ మొత్తం కూడా పట్టుబడ్డాయి. దుబాయ్, టర్కీ, సౌదీ నుంచి వచ్చిన డబ్బును నేపాల్ ద్వారా హవాలా మార్గంలో భారత్కు తీసుకొచ్చినట్లుగా ఇంటెలిజెన్స్ గుర్తించింది. అలా అక్షరాల 5,000 కోట్లను తీసుకొచ్చారు. నేపాల్లోని కొన్ని ప్రాంతాల్లో అకౌంట్లో డబ్బులు పడగానే వాటిని విత్డ్రా చేసి నేపాల్ బోర్డర్లో ఇండియన్ కరెన్సీ కింద మార్చేవారు. 5% కమిషన్తో కరెన్సీ మార్చే ఏజెన్సీలు అక్కడున్నాయి. ఇదంతా ఒక టీం వర్క్. తాను ఒక బాబానని చెప్పుకుంటున్న ఈ చెంగు 3 కోట్ల విలువైన 40 గదుల బిల్డింగ్, 15 సీసీ కెమెరాలు, లగ్జరీ కార్లు, మహారాష్ట్రలో 16 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, దుబాయ్లో బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. ఇవన్నీ ఎలా వచ్చాయంటే మత మార్పిడి స్కామ్తోనే. అక్రమంగా సంపాదించింది ఎక్కువ రోజులు నిలవదు అంటారు. ఇక్కడ చెంగూరు కూడా అదే జరిగింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ 40 గదుల బిల్డింగ్ను 10 బుల్డోజర్లతో 2025 జూలై 5న కూల్చేశారు. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఇది ఒక ఏజెన్సీకే పరిమితం కాలేదని తెలుసుకొని దేశవ్యాప్తంగా ఇలాంటి వారిని ఏరివేయడానికి ఇన్వెస్టిగేషన్ను స్టార్ట్ చేసింది. మరి ఇదెలా బయటపడింది అంటే చేసిన తప్పులు ఏదో ఒక రోజు బయటపడాల్సిందే అంటారు. చెంగూర్ బాబా విషయంలో అదే జరిగింది. జూలై 5న బలరాంపూర్కు చెందిన అరవింద్ కుమార్ అనే వ్యక్తి, నా భార్య గత కొద్ది రోజుల నుంచి చాంగౌరియా దర్గాకు వెళ్తుంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆమె పూర్తిగా మారిపోయింది.
తాను ఇస్లాం మతాన్ని అనుసరిస్తున్నట్లు చెప్పిందని, ఎవరో బలవంతంగా ఆమెతో మత మార్పిడి చేయించారనే అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ కీ పెడితే చెంగూర్ బాబా దగ్గర డోర్ ఓపెన్ అయింది. దీంతో చెంగూర్ బాబాతో పాటు ఆయనకు అత్యంత నమ్మకస్తురాలు అయిన నీతూ అలియాస్ నజరిన్ను అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో పోలీసులు గుంజా గుప్తాను కూడా ఇన్వాల్వ్ చేశారు. చెంగూర్ బాబా పాస్పోర్ట్ సీజ్ చేశారు. అతని వద్ద ఉన్న 200 కోట్ల రూపాయల ఆస్తులు, ఫారెన్ నుంచి వచ్చిన ఫండ్స్ ఎంత, ఆయన వాటిని దేనికోసం వాడారు అన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నేపాల్లో ఉన్న టీం ఈయన బినామీ ఆస్తులను కూడా సీజ్ చేసింది. యూపీ ఎస్టీఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇది సాధారణంగా హార్డ్ కోర్ క్రిమినల్స్ను విచారిస్తోంది. అలాంటి ఎస్టీఎఫ్ కూడా యూపీలో ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తుంది. ఎన్ఐఏ కూడా చెంగూర్ బాబాపై విచారణ చేస్తోంది. ఇది కేవలం యూపీకి మాత్రమే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా మతం ముసుగులో బాబా రూపంలో ఇలా మత మార్పిడి చేస్తున్న వాళ్లను పట్టుకునే పనిలో ఎన్ఐఏ ఉంది. ఈ చెంగూర్ బాబా నేపాల్ ఇష్యూ చేసిన 4 పాస్పోర్ట్లపై దుబాయ్కి 40 సార్లు వెళ్లారు. అంతేకాదు, అతని డైరీలో ఒక 100 మంది పేర్లు దొరికాయి. ఇదే తన టార్గెట్ అని తెలుస్తోంది. ఇలాంటివి మన దేశ భద్రతకే ముప్పు. మన హిందూ సమాజాన్ని, మన సెక్షన్స్ను బ్రేక్ చేసి ఐడియాలజిక్గా కన్వర్ట్ చేసే ఆపరేషన్. మనకు ఎదురైన శత్రువు గన్తో వచ్చినా, ఒకేసారి ప్రాణాలు పోయినా దేశం కోసమే కదా అనుకుంటాం. కానీ ఇక్కడ వచ్చేది మాత్రం సింపతితో వస్తాడు, లవ్ అంటాడు, లేదంటే స్నేహం, సమస్యలను తీరుస్తామని హామీ ఇస్తారు. నమ్మారో అంటే ఆ తర్వాత కంట్రోల్, కన్వర్ట్. కాబట్టి ఇలా బాబాలు చెప్పే మాటలు నమ్మకండి. ఒకసారి ఆలోచించండి. ఇలాంటి వాళ్ళు మీకు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి.